దర్శనం అంటే ఏంటి అనేది బాబా దాని గురించి ఎంఫసైజ్ చేశారు మనకి. అంటే దాని గురించి ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ఒక ప్రేమికుడు బాబా యొక్క కాళ్ళకి దండం పెడతాడు. బాబాకి ఆయన మళ్ళీ నువ్వు దర్శనం ఇయ్యయ్యా అని బాబాని అంటారు. అనేసరికి ఆ మండలి వారు మనకి ఇంతకు ముందు కూడా నేను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది అనుకుంటాను. అయితే అది ఆ దర్శన పుస్తకం దాంట్లో ఉన్న పార్ట్ అన్నమాట ఇది. దాంట్లో బాబా ఈ విషయంలో బాబా హలో యా ఓకే. దీంట్లో బాబా ఏం చెప్తూ ఉంటారంటే దాంట్లో ఫిజికల్ దర్శన్ ఈజ్ అ బ్లెస్సింగ్ బట్ ఇన్నర్ దర్శన్ ఇస్ ద గోల్. అయితే బాబాకి వెళ్ళి ఆయన దండం పెడతాడు. దండం పెట్టిన వెంటనే బాబా నాకు మీ యొక్క యథార్థమైన దర్శనం కావాలి అని చెప్పేసి బాబాని అడుగుతాడు. అంటే అతను విదర్భ నుంచి వస్తాడు. విదర్భ అంటే బహుశా నాగ్పూర్ ఆ ప్రాంతాల నుంచి వస్తాడు అనమాట అతని ప్రేమికుడు. బాబాతో చాలాసేపు గడుపుతాడు. గడిపిన తర్వాత బాబా నాకు నీ దర్శనం కావాలన్నాడు. ఓ మండలి సభ్యుడు లేస్తాడు. లేచి ఏమి నీకు ఏమైనా పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? ఇప్పటిదాకా బాబా దర్శనం నువ్వు చేసుకుంటున్నావు కదా, అయినా సరే ఇంకా మళ్ళీ బాబా దర్శనం కూడా ఏంటి అని అడుగుతాడు అనమాట. అయితే బాబా అతను ఆగు తొందరపడద్దు అంటారనమాట ఆ మండలి సభ్యుడిని. అనేసి తర్వాత ఏం చేస్తారంటే ఆయన బాబా చెప్తూ ఉంటారు, మళ్ళీ ఏం కావాలి నీకనంటే అతను చేతులు రెండు జోడించి బాబా నువ్వు నాకు దర్శనం ఇయ్యి అని అడుగుతారు. అడేసరికి అంటే ఏం దర్శనం అని అడుగుతారు. నీ యొక్క నిజ దర్శనాన్ని నాకు ఇవ్వు అని అంటారు అన్నమాట. అంటే అప్పుడు బాబా ఈ మాట అంటారు, యు మీన్ రియల్ దర్శన్ అంటే నిజ దర్శనమా అంటే అది చాలా అరుదైంది నాయన. ఏ రేర్ వన్ ఈస్ ఫార్చునేట్ అన్ టు హ్యావ్ దట్ దర్శన్. అది చాలా అరుదైంది, అందరికీ దొరకదు అది. అదనమాట రేర్ వన్, చాలా అరుదైన వాళ్ళకే దొరుకుతుంది అనమాట. వాళ్ళ అదృష్టవంతులైతేనే వాళ్ళకి దొరుకుతుంది, ఆ దర్శనం దొరుకుతుంది. ఆ నిజమైన దర్శనం అంటే దాని అర్థం ఏంటంటే ఆ నిజ దర్శనం అంటే సీయింగ్ మీ యాజ్ ఐ షుడ్ బి సీయింగ్. నన్ను ఏ విధంగా దర్శించాలో ఆ విధంగా దర్శించడమే ఆ రియల్ దర్శన్ అని చెప్పేసి చెప్తారు బాబా. చూడండి, అంటే సీయింగ్ మీ యాజ్ ఐ షుడ్ బి సీన్, నన్ను ఏ విధంగా మీరు దర్శించాలో ఆ విధంగా దర్శించడమే నిజమైన దర్శనంగా బాబా అభివర్ణించి బాబా చెప్తూ ఉంటారన్నమాట. చెప్పి అంటే అప్పుడు ఆ ప్రేమికుడు చెప్తాడు, అంటే బాబా నువ్వు అర్జునుడిని ఆశీర్వదించిన శ్రీకృష్ణుడిలా నాకు నీ విరాట్ స్వరూప దర్శనం ఇవ్వవా అని అడుగుతాడు ఆయన బాబా. చూడండి ఆయన ఎంత ఇదిగా అడుగుతాడో బాబా. అర్జునుడిని శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ కాలంలో నువ్వు అర్జునుడిని ఆశీర్వదించి నీ విరాట్ స్వరూప దర్శనాన్ని ఇచ్చావు, నాకు నీ విరాట్ స్వరూప దర్శనాన్ని ఇవ్వవా అని అడిగితే బాబా ఈ విధంగా అంటున్నారు, ద విరాట్ స్వరూప్ దర్శన్ దట్ అర్జున హ్యాడ్ వాస్ నాట్ ద రియల్ దర్శన్. ఆ విరాట్ స్వరూప దర్శనం అంటే ఆ విశ్వరూపం ఏదైతే నేను విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చానో అది నిజ దర్శనం కాదు సుమా. బాబా చెప్తున్నారు, అది నిజ దర్శనం కాదుట. ఇట్ వాస్ జస్ట్ ద దర్శన్ ఆఫ్ మై యూనివర్సల్ బాడీ. నా విశ్వాత్మకమైన శరీరాన్ని మాత్రమే ఆయనకి దర్శనం ఇచ్చాను. ఆ శరీరం ఒక్కటే అతనికి దర్శనమైంది, అదొక్కటే. నా నిజ దర్శనము వేరే. ఇట్ వాస్ జస్ట్ ద దర్శన్ ఆఫ్ మై యూనివర్సల్ బాడీ. నా విశ్వాత్మకమైన శరీరాన్ని మాత్రం నేను దర్శనంగా ఇచ్చాను అతనికి. ఆల్సో ఇన్ విరాట్ స్వరూప్ దర్శన్ దేర్ ఈస్ ఫియర్. అక్కడ బాబా ఒక మాట చెప్పారు, అర్జునుడు మీకు చూడండి, శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు వెంటనే శ్రీకృష్ణుడిని కృష్ణ నీ యొక్క ఈ విశ్వరూపాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థిస్తాడు. కారణం ఏంటంటే నాకు భీతి కలుగుతున్నది అని అంటాడు అనమాట అర్జునుడు. అంటే దాంట్లో ఆ విశ్వరూప దర్శనంలో భయం ఉన్నది. దట్ ఈస్ వై అర్జున ఫెల్ట్ అఫ్రైడ్. అందుకని నేను వస్తున్నా, వాళ్ళు చేయమని నేను అయిపోయిన తర్వాత మీటింగ్ లో నన్ను వస్తున్నా. సో దట్ ఈస్ వై అర్జున ఫెల్ట్ అఫ్రైడ్. అందుకనే అర్జున భయపడ్డాడు. వన్ మండలి మెంబర్, అండ్ దట్ ఈస్ వై అర్జున రిపీటెడ్లీ ప్రేడ్ ఫర్ కృష్ణ టు withdraw the cosmic vision and begged him to reappear in his usual comely form. అంటే
అర్జున భయం వేసింది ఆయనకి, అర్జునుడికి. అందుకనే అనేక మార్లు శ్రీకృష్ణుడికి ఆయన మళ్ళీ మళ్ళీ అతను ప్రార్థించాడు. ఆ విశ్వరూప దర్శనాన్ని, ఆ విశ్వ దర్శనాన్ని ఉపసంహరించుకుని మళ్ళీ తన నిజ రూపంలో అతను దర్శనం ఇమ్మని మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు. సో యూ టూ షుడ్ నో ఫీల్ కంటెంట్ టు హ్యావ్ బాబా దర్శన్ ఇన్ దిస్ అవతారిక్ ఫామ్. సో కాబట్టి నువ్వు కూడా ఈ బాబా యొక్క దర్శనముని నువ్వు ఈ అవతార రూపంలో, ఇప్పుడు అవతార కాలంలో బాబా దర్శనాన్ని చూసి సంతృప్తి చెందాల్సిందే అని అన్నట్టు బాబా. అంటే ఇప్పుడు అంటే నీ నిజ దర్శనం చాలా అరుదుగా దొరుకుతుంది. నీ అంటే నిజ దర్శనము అంటే అర్థం ఏమని చెప్పారు అక్కడ బాబా? ఏదైతే అంటే నా నిజ దర్శనం చాలా తక్కువ మందికే దొరుకుతుంది, అది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎవరైతే ఎవరైతే నన్నుగా నిజ దర్శనం చేసుకుంటాడో వాళ్ళు చాలా అదృష్టవంతులు అని కూడా అన్నారు బాబా. సో ఆ విధంగా చెప్తూ బాబా నా నిజ దర్శనము నీకు, హ్యావ్ బాబాస్ దర్శన్ ఇన్ దిస్. సో యూ టూ షుడ్ నౌ ఫీల్ కంటెంట్. అంటే నువ్వు కూడా సంతృప్తి చెందాలి బాబా దర్శనం అయింది, ఈ అవతార కాలంలో బాబా దర్శనం ఈ విధంగా అయిందని నువ్వు సంతృప్తి చెందాలి సుమా అన్నట్ట. అప్పుడు ఆ ప్రేమికుడు ఈ విధంగా అంటున్నాడు, ఎందుకు బాబా? ది మైండ్ రిబల్స్ అండ్ రిమైన్స్ డిస్సాటిస్ఫైడ్. ఆ మనసు తిరుగుబాటు చేస్తూ ఉంటుంది బాబా, అలా అసంతృప్తికరంగా ఉంటుంది నీ దర్శనం కాబోతే. అండ్ హార్ట్ క్రేవ్స్ ఫర్ దర్శన్. నా హృదయం మాత్రం తప్పించిపోతున్నది నీ దర్శనం కావడానికి, నీ దర్శనం చేసుకోవడానికి నా హృదయం తప్పిస్తున్నది, నా మనసు తిరుగుబాటు చేస్తున్నది నీ దర్శనం కావాలని చెప్పేసి అని అంటాడు ఆయన. గుడ్. ఆయన బాబా అంటారు మంచిది అన్నారు, గుడ్ మంచిది. బట్ యు హ్యావ్ నో ఐడియా అబౌట్ రియల్ దర్శన్. నీకు నిజ దర్శనం గురించి చిన్నపాటి అవగాహన కూడా లేదు. ఇట్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ విరాట్ స్వరూప్ దర్శన్. అది ఆ విరాట్ స్వరూప దర్శనం కన్నా, అంటే ఆ విశ్వరూపం కన్నా చాలా వేరైనది. ఈ రియల్ దర్శన్ దేర్ ఈస్ ఎవర్ రెన్యూయింగ్ బ్లిస్. ఎప్పటికీ అంటే నిజ దర్శనం చేసుకున్నప్పుడు, భగవంతుడి యొక్క నిజ దర్శనం చేసుకున్నప్పుడు ఎవర్ అంటే ఎప్పుడూ కూడా, రెన్యూయింగ్ అంటే ఎప్పుడూ కూడా అదలాగా తిరిగి తిరిగి మళ్ళీ 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 ఉత్పన్నమయ్యే బ్రహ్మానందం. అంటే దానికి అంతులేని బ్రహ్మానందం ఉంటుందన్నమాట. అంటే ఒక్కసారి ఆ భగవంతుడి యొక్క నిజ దర్శనము జరిగినప్పుడు అంతులేని బ్రహ్మానందంలో మునిగిపోతాడు. అది బాబా అంటున్నారు. ఆ నిజ దర్శనం అది ఎవర్ రెన్యూయింగ్ బ్లిస్. అది ఎప్పుడూ కూడా అంతులేని బ్రహ్మానందంలో మునిగిపోతారు. దేర్ ఈస్ నో ఫియర్. అక్కడ నీకు భయం అనేది ఉండదు. ద ఓన్లీ వే టు హ్యావ్ సచ్ దర్శన్ లైస్ త్రూ లవ్. అయితే అటువంటి దర్శనాన్ని పొందడానికి నీకు దేని ద్వారా పొందగలవంటే ఓన్లీ ప్రేమ ద్వారా మాత్రమే అటువంటి దర్శనాన్ని నువ్వు పొందగలవు. ప్రేమ ద్వారా మాత్రమే పొందగలవుట అటువంటి దర్శనం. అండ్ టు లవ్ మీ ఇస్ నాట్ ఈజీ. అదే విధంగా నన్ను ప్రేమించడం అంటే అంత సులువు కాదు సుమా. టు ఫాలో లవ్ ఈస్ టు కీప్ వన్ సెల్ఫ్ ప్రిపేర్ ఫర్ గ్రేటర్ అండ్ గ్రేటర్ సాక్రిఫైస్. అంటే నన్ను నువ్వు ప్రేమించాలంటే అంత సులువు కాదు. నువ్వు ఆ ప్రేమను అనుసరించాలంటే నువ్వు ప్రతిరోజు కూడా ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ 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 త్యాగాలకు సిద్ధపడతాడట ఆయన కోసం. ఆయనని ప్రేమించాలంటే మనం త్యాగం చేయడానికి సిద్ధపడుతూ ఉండాలి. ప్రతిదీ త్యాగం చేస్తూ ఉండాలి. ఇన్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ లవ్ యూ హ్యావ్ టు బీ ఇన్ రెడీనెస్ టు లీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అట్ మై సిగ్నల్. నువ్వు ఆ ప్రేమమయ జీవితాన్ని గడపాలంటే నువ్వు సంసిద్ధుడుగా ఉండాలన్నమాట. యూ హ్యావ్ టు బీ ఇన్ రెడీనెస్. సంసిద్ధత ఉండాలట. దేనికి సంసిద్ధత? టు లీవ్ ఎనీథింగ్, ఏదైనా వదిలివేయడానికి, ఏదైనా విసర్జించడానికి, అండ్ ఎవ్రీథింగ్, సర్వాన్ని విసర్జించడానికి సిద్ధంగా ఉండాలి. అట్ మై సిగ్నల్, నా ఒక్క సౌజ్ఞతో నువ్వు అన్ని వదిలేసుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా నువ్వు వదిలేసుకోవడానికి సిద్ధముగా ఉండాలి సుమా. And ought to retain willingly your connections with family, business and society if so desired by me. నువ్వు విసర్జించడానికి సిద్ధంగా ఉండాలి, ఒకవేళ అనుబంధాలు పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అంటే నీ యొక్క కుటుంబ జీవితం గడపడానికి సిద్ధంగా ఉండాలి, వ్యాపార జీవితం గడపడానికి సిద్ధంగా ఉండాలి, ఈ సంఘంలో జీవితం గడపడానికి. అంటే నేను ఏ విధంగా నువ్వు ఇచ్చానో, నేను ఏ విధంగా నువ్వు ఉండాలని అంటానో ఆ విధంగా నువ్వు గడపడానికి సిద్ధపడాలి.
అది చాలా కష్టమైన పని. దట్స్ నాట్ ఈజీ. దిస్ ఈస్ నాట్ ఈజీ. అంత సులువైన పని కాదు అది. ట్రై టు లవ్ మీ ఇన్ యువర్ ఓన్ వే అండ్ ఒబే ఇంప్లిసిట్లీ ద ఇన్స్ట్రక్షన్స్ వెన్ దే ఆర్ గివెన్. ఇక్కడ ఏంటంటే నువ్వు అనుకుంటున్నట్టు నేను అంటే బాబా ఇక్కడ ఒక మాట చెప్తారు. ఆయన ఇచ్చించినట్టు మనం ఆయనను ప్రేమించలేంట. అది అంత సులువు కాదు. దట్స్ నాట్ ఈజీ. అది అంత సులువు కాదు. ట్రై టు లవ్ మీ ఇన్ యువర్ ఓన్ వే. కాబట్టి నువ్వు ప్రేమించే విధానంలోనే నన్ను ప్రేమించు. అండ్ ఒబే ఇంప్లిసిట్లీ. అయితే అక్కడ నువ్వేం చేయాలంటే నువ్వు విధేయత చూపించాలి. బాగా ఇంప్లిసిట్ విధేయత అంటే ఆ విధేయుడిగా ఉండాలి. నాకు మాత్రమే విధేయుడిగా ఉండి నేను ఇచ్చే సూచనలన్నిటినీ పాటించగలగాలి. ప్రతి దాన్ని కూడా పాటించగలగాలి. బట్ ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్. డోంట్ వరీ, ఐ లవ్ యూ. కాబట్టి నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు ఏ సూచనలు నన్ను అడగొద్దు ఇప్పుడు. కాబట్టి దాని గురించి వరీ అవ్వద్దు, దాని గురించి చింతించొద్దు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని బాబా చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ 2 విషయాలని బాబా ఆ ఇక్కడ మనకి సూచించారన్నమాట. అంటే ఒకటి ఏంటంటే నిజమైన దర్శనం, ఆ నిజ దర్శనం ఏదైతే బాబా ఇస్తా అన్నారో అది ప్రేమ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ ప్రేమ ద్వారా సాధ్యమైనప్పుడు ఆ ప్రేమ కోసము నువ్వేం చేయాలంటే నువ్వు సంసిద్ధుడిగా ఉండాలి. ఎలాగా? పరిపూర్ణమైన సంసిద్ధత ఉండాలి. దేనికోసం? సాక్రిఫైస్ అంటే సర్వమును త్యాగము చేయగల సంసిద్ధత. సర్వమును అంటే ఎల్లప్పుడూ ఆయనకి విధేయుడుగా ఉండే నిబద్ధత ఉండాలి మనలో, మనిషిలో. ఆ 2 అంటే సాక్రిఫైస్ అండ్ ఒబీడియన్స్. ఆ త్యాగము, ఆ విధేయత ఆయనకు మాత్రమే సంపూర్ణంగా సంసిద్ధులై ఉండాలి. త్యాగం చేయడానికి, విధేయత చూపించడానికి సంసిద్ధులుగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే చూడండి ఎంత దీంట్లో ఉన్న ఆ ఎంత గొప్ప ఆ నిజమైన దర్శనం గురించి బాబా చెప్పడం ఏంటంటే అది ఒక నువ్వేదో అనుకుంటున్నావు, అదేదో భౌతికమైన నువ్వు దర్శనం కాదు. అది నిజమైన దర్శనం. అంటే అది మెహర్ బాబా అని ఆ అనంతతను, ఆయన యొక్క అనంతతను అనుభవించడం. అది బాబా అంటున్నారు. ఆ తర్వాత ఆ మండలి సభ్యులు అందరితో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. మండలి సభ్యులు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటూ అంటున్నారు బాబా అని తెలుసుకోవడం, రియల్ దర్శన్ అంటే బాబా యొక్క అనంతతను మనం అనుభవించడం. అంటే మీరు అందరూ అనుకుంటున్నట్టు విశ్వరూపమే గొప్ప రూపం కాదు. అది ఆయన ఆయన యొక్క విశ్వ శరీరం యొక్క దర్శనం. కానీ అది భయం కలగజేస్తుంది. అది భయం కలగజేయడానికి కారణం ఏంటంటే అది శక్తిని చూపిస్తున్నది. విశ్వరూప దర్శనం శక్తిని చూపిస్తున్నట్ట. అది ఆ శక్తిని అంటే ఇది మండలి సభ్యుల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత అంటే ఆ విశ్వరూప దర్శనం ఎందుకు భయపెట్టింది అని అడిగాడు ఒక ప్రేమికుడు. ఆ ప్రేమికుడు అడిగినప్పుడు బాలనాటి గారును విరోచ్ గారు వీళ్ళందరూ కూర్చునుంటే బాబా ఇలా అన్నారు కదా, దానికి కారణం ఏంటంటే ఆయన చెప్తారన్నమాట. ఇట్ ఈస్ ఆ ఇన్స్పైరింగ్. అది నిజంగా చాలా ఆ విశ్వరూప దర్శనం ఏంటంటే అది చాలా ప్రేరేపించింది అర్జునుడిని, కానీ ఫ్రైటనింగ్, కానీ భయపెట్టింది. కారణం ఏంటంటే ఇట్ రివీల్డ్ పవర్. అది శక్తిని చూపించింది, భగవంతుడి యొక్క శక్తిని చూపించింది. బట్ నాట్ ద ఇంటిమేట్ లవ్. అది ఆయన యొక్క ప్రేమను చూపించలేదు, ఆయన యొక్క శక్తిని చూపించింది అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే నిజ దర్శనం ఉందో ఆ నిజ దర్శనము నువ్వు అంతులేని బ్రహ్మానందాన్ని తీసుకొస్తుంది. నీకు భయాన్ని కాదు, అంతులేని బ్రహ్మానందాన్ని తీసుకొస్తుంది. అంటే నువ్వు భగవంతుడిగా నువ్వు చూసినట్టయితే భగవంతుడు ప్రేమమయుడు. ఆ ప్రేమ చాలా అందమైంది. అది ఏకత్వాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత దాంట్లో ప్రత్యేకత అంటే ప్రత్యేకపరిచే గుణమే లేదనమాట. అంటే వేరు గుణం లేదు. అంటే ద్వంద్వం అనేదే లేని ఏకత్వం అనమాట. అది ద్వంద్వము అనే దానికి ఆస్కారం లేని ఏకత్వం ఉంటది ఆ నిజ దర్శనము. అందుకని ఆ నిజ దర్శనము ఎప్పుడూ కూడా ఆ బ్రహ్మానందాన్ని సూచిస్తుంది, భయాన్ని సూచించదు అంటున్నారు బాబా. అంటూ ద పాత్ ఆఫ్ రియల్ దర్శన్ ఈస్ లవ్ అండ్ ఒబీడియన్స్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట. బాబా అన్నారు వాళ్ళతో. అంటే ఆ నిజ దర్శనానికి మార్గం ఏంటంటే ప్రేమ మరియు విధేయత అని ఇందాక చెప్తున్నాం కదా. కానీ ఆ ప్రేమ కోసం ఆయన ప్రేమ అంత సులువు కాదు ఆయన్ని ప్రేమించడం. సో అది మనని సంసిద్ధులుగా సర్వము త్యాగం చేయడానికి సంసిద్ధులుగా ఉండమని చెప్పారు. అంటే ఒక్కొక్కసారి
సర్వాన్ని పరిత్యజించడానికి సిద్ధంగా ఉండాలి. అదే విధంగా బంధనాలు పెంచుకోవడానికి కూడా సంసిద్ధులుగా ఉండాలట. సో అదే విధంగా ఆ బాబా ఇంకొక మాట అన్నారు ఇక్కడ. అక్కడ మన ఇరుచి గారు అంటారు, ఎప్పుడూ కూడా నీకేదో కోరిక ఉండి, ఆ కోరిక అంటే నాకు నిజ దర్శనం, నీ నిజ రూపం చూడాలనే కోరికతో బాబా దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ లో అన్నారు కదా బాబా మన ఇందాకలా, దాని గురించి చెప్తున్నారు. మన మనసులో ఏదైనా కోరిక ఉండి ఆ కోరికతో ఎప్పుడు కూడా బాబా దగ్గర నుంచి సూచనలు అందుకోకూడదు అన్నమాట. సో బాబా దగ్గర నుంచి మనం ఆయన దగ్గర నుంచి వచ్చే సిగ్నల్ కోసం ఎదురు చూడాలట. ఆయన ఎప్పుడు మనకి సిగ్నల్ ఇస్తారో అనే విషయాన్ని ఆయన ఎదురు చూడాలట. మనం ఆ సిగ్నల్ ఆయన ఎప్పుడు మనకు బాబా ఎప్పుడు చెప్తారు అంటే బాబా ఎప్పుడు మనకి సంసిద్ధుల్ని మనకి 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 ఎప్పుడు పిలుస్తారు అనే దానికోసం ఎదురు చూడాలట. అదే కానీ బాబా మనకి నా మార్గనిర్దేశం కోసం మనం ఎదురు చూడకూడదుట. చూడండి, బాబా మార్గనిర్దేశం కోసం మా ఎదురు చూడకూడదు. బాబా సిగ్నల్ ఇచ్చే సిగ్నల్ కోసం మనం ఎదురు చూడాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు అన్నమాట. మొత్తం దానికి చెప్తున్నారు. అంటే బాబా ఏ విధంగా అయితే ఆయన సిగ్నల్ మనకి అంటే ఏ విధంగా మనకి ఆయన ఆ దాన్ని ఏమంటారంటే ఆ సైగ చేస్తారు అంటే ఏ విధంగా సంజ్ఞ చేస్తారు, ఏ విధంగా మనకు సంకేతం ఇస్తారు అనే దాని గురించి ఎప్పుడు ఎదురు చూడాలి అని చెప్తూ అంటారు. ఇరుచి గారు అంటారు ఈ మాటని. సో ఇప్పుడు అంటే బాబా ఎప్పుడు కూడా ఈ మీ అంటే ఆయన చెప్పింది మనం చెయ్యలేం. ఆయన చెప్పింది 100% మనం చెయ్యలేం. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే దాని గురించి చింతించుకో, డోంట్ వరీ. నువ్వు నేను చెప్పినట్టుగా నువ్వు నన్ను ప్రేమించలేవు కాబట్టి నేనే నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన అన్న మాట ఏంటంటే నేను చెప్పినట్టు నువ్వు నన్ను ప్రేమించలేవు కాబట్టి నేనే నిన్ను ప్రేమిస్తున్నాను సుమా అని చెప్పేసి బాబా ఆయన చెప్పడం జరిగింది. సో ఎంత బ్యూటిఫుల్ గా చూడండి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే, అంటే ఈ నిజ దర్శనం దీనికి ఇంకొక మండలి సభ్యులు ఆవిడ ఏం చేశారంటే దీనికి ఒక సింబాలిక్ మీనింగ్ ఇచ్చారనమాట దానికి. ఇది బాబా చెప్పిన దానికి ఏమైనా మీరు బాబా అన్న ప్రతి మాట కూడా ఒక దాంట్లో గూఢార్థం దాగి ఉంటుంది సుమా అన్నట్ట. ఈ నిజంగా ఈ దర్శనము అనేది ఏంటో తెలుసా, అక్కడ నిజ దర్శనం అంటే ఏంటో తెలుసా అందావిడ. ఈ మన ఆత్మ అది ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుందట. ఎప్పుడు కూడా ఏమిటని ఘోషిస్తుంది, ఆ భగవంతుడిలో ఏకం కావాలని ఘోషిస్తూ ఉంటుందట. సో అంటే బాబా మనకి ఆశీర్వదించినా గానీ ఆయనలో ఏకం అయిపోవాలని ఘోషిస్తూ ఉంటుంది. సో బాబా మనకి ఏం చెప్తున్నారు, ప్రేమ మరియు విధేయత అనేది రెండు ఎందుకు అంటున్నారంటే, ఈ రెండు ఉండాలి నా నిజ దర్శనానికంటే. ఈ ప్రేమ మరియు విధేయత అంతర్ముఖ ప్రయాణానికి, మీ యొక్క ఆంతరంగికమైన ప్రయాణానికి సూచిస్తున్నారు బాబా. సో భగవంతుడు యొక్క నిజ దర్శనానికి అంతర్ముఖంగా మీరు మార్పు రావాలి, అంతర్ముఖంగా మీలో మార్పు రావాలి. ఎప్పుడైతే మీకు ప్రేమ మరియు విధేయత మీరు మీరు ఆ ప్రేమ మరియు విధేయత మీరు చేస్తూ ఉంటారో, మీకు అంటే ప్రేమిస్తారో, భగవంతుడిని ప్రేమించగలరో, ఎప్పుడు ఆయనకు విధేయత చూపిస్తారో ఆ రోజు మీకు అంతర్ముఖంగా మార్పు ప్రారంభమవుతుంది అని చెప్పేసి నాకు తెలిసి బహుశా ఇది ఉమెన్ మండలి అని చెప్పేసి ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఉమెన్ మేబీ ఇది మణిగారి యొక్క, ఎందుకంటే ఈ శైలి కూడా ఆవిడలాగే ఉంది. కానీ నాకు దాని గురించి తెలియదు. కానీ అందుకనే నేను ఆ ఉమెన్ మండలి అనే చదివాను అనమాట నేను ఇంతకు ముందు ఇది. సో అంటే స్త్రీ మండలి ఈ బాబా యొక్క ఈ నిజ దర్శనం గురించి ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగిందనమాట. అంటే మనలో అంతర్ముఖంగా మార్పు వస్తుందన్నమాట. ఏదంటే ఈ ప్రేమ మరియు విధేయత ద్వారా. సో ఇక్కడ అంటే ఫైనల్ గా ఇరుచి గారు ఇంకొకసారి ఈ విధంగా చెప్తారు. దీంట్లో మనం ఆచరణాత్మకంగా ఏంటంటే బాబా ఆ రోజు ఈ విధంగా ఎందుకన్నారంటే, భౌతికమైన దర్శనము ఒక ఆశీర్వాదం, కానీ ఆంతరంగికమైన దర్శనమే నీ లక్ష్యము అని బాబా అన్నట్టుగా ఇరుచి గారు అంటారు. అంటే బాబా మనం మనం వెళ్తూ ఉంటాం, బాబా సమాధి దర్శనం చేసుకుంటూ ఉంటాం, ఆయన ఫోటోని దండం పెట్టుకుంటూ ఉంటాం. కానీ నిజమైన దర్శనం ఏంటంటే నీ యొక్క హృదయంలో ఆయనని అనుభవించడం నిజమైన దర్శనం.
అది ఎప్పుడు అనుభవిస్తావు? నీ హృదయంలో ఆయనను అనుభవించడం అంటే అది నిజమైన దర్శనం. అది ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే ప్రేమతో ఆయనకు అర్పణ అవుతావో, సో అదే అదే నువ్వు నిజమైన దర్శనం అన్నమాట. అందుకే నీరుచు గారు అంటారు, బాహ్య రూపాల దగ్గర ఆకిపోవద్దు, ఆయనతో ఆంతరంగికమైన సంబంధం పెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నించు అని చెప్పేసి బాబా ఈ రుచి గారు చెప్తూ ఉంటారు. సో అదే విధంగా బాబా అన్న మాటల్ని కూడా ఈ విధంగా అంటున్నారు. విరాట్ స్వరూప దర్శనం అంటే అందరూ కూడా మీరు భగవంతుడి గురించి మహిమలు మంత్రాలు అన్ని జరుగుతూ ఉంటాయి, గొప్ప గొప్ప శక్తులు, ఇవన్నీ లభిస్తాయని చెప్పేసి ఆ దర్శనం కోరుకోవద్దు. అది కాదట నిజంగా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మహిమలు, ఈ యొక్క గొప్ప గొప్ప తార్కాణాలు ఇవన్నీ కోరుకుంటావో, ఆ రోజు నువ్వు నిజంగా నువ్వు ఆ భగవంతుణ్ణి పొందాలనే లక్ష్యం నుంచి దూరం అవుతున్నట్టే. కాబట్టి భగవంతుణ్ణి ప్రేమించడమే నీ లక్ష్యం. సో దాని గురించి నువ్వు బాహ్యమైన దర్శనానికి దూరంగా ఉండు. సో ఈ బాబా మనకి ఒక మాట అన్నారు ఆ రోజు. ఏంటంటే ఆ నిజమైన దర్శనం అంత సులువు కాదు. నిజమైన దర్శనం ఏంటంటే నువ్వు నువ్వు ఆయనకు సమర్పించుకోవడమే సంపూర్ణంగా. ఏది ఆశించకుండా నువ్వు ఆయనకి సమర్పించుకున్న రోజున ఆయన యొక్క నిజ దర్శనము నీకు కలుగుతుంది అనే విషయాన్ని విరోచ్ గారు చెప్పడం జరిగింది. నిజంగా అంతే కదా. అంటే మనకి మనం సమర్పించుకున్న నాడు మనకి ఆయన యొక్క నిజ దర్శనం కలుగుతుందన్నమాట. సో మనకి ఈ ప్రేమ మనకి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి మన యొక్క, అంటే ఇక్కడ ఆయన చెప్పడం ఏంటంటే బాబా ఏమన్నారంటే గివ్ అప్ ఎనీథింగ్, అంటే నువ్వు ప్రతి ఒక్కటి వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలన్న. ప్రతి ఒక్కటి వదులుకోవడానికంటే నీ సౌకర్యాలు, అనుబంధాలు, నీ అహంకారము, బాబా ఏది ఒప్పుకుంటే అవన్నీ వదిలేసుకోవాలి. సో కానీ ఆ బాబా బాబా చెప్తే నువ్వు సంబంధాలు పెంచుకోవాలి. ఏంటా సంబంధాలు? నీ బాధ్యతలు, నీ కుటుంబము, నీ పని, ఇవన్నీ నీ బాధ్యతలు. అవి చూసుకుంటూనే, నీ బాధ్యతలు చూసుకుంటూనే నీ సంబంధాలు, నువ్వు నీ యొక్క సౌకర్యాలని, అనుబంధాలని వదిలేసుకుంటూ ఉండాలి. అంటే దీన్నే అంటారు యాక్టివ్ సరెండర్ అని చెప్పేసి విరుచ్ గారు ఈ మాట అన్నారనమాట. నాట్ పాసివ్ రిసిగ్నేషన్ అనే మాటను అన్నారు ఆయన. అంటే యాక్టివ్ అంటే చాలా క్రియాశీలకంగా నువ్వు అర్పణ అయిపోవాలన్నమాట. అంటే నువ్వు ఏదో మామూలుగా బాబాకి నేను అర్పణ అయిపోతున్నానని సైలెంట్ గా కూర్చోవడం, మొత్తం అంతా వదిలేయడం కాదు, ప్రపంచాన్ని వదిలేయడం కాదు. బాబాకి పూర్తిగా అర్పణం అవ్వడం అంటే ఆయననే మనసులో ఉంచుకుంటూ మన బాధ్యతల్ని మనం మోస్తూ మన యొక్క సుఖాలని, సౌఖ్యాలని, మన అనుబంధాలని, అహంకారాన్ని వదిలేసుకోవడమే అని అంటారనమాట ఆయన. సో బాబా ఎప్పుడు కూడా లాస్ట్ లో ఒక మాట అన్నారనమాట. బాబా లాస్ట్ లో ఆ యొక్క ఆ భక్తుడితో ఏమన్నారు? డోంట్ ఆస్క్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్ అన్నారు కదా. అంటే దాని అర్థం నువ్వు ఏదో ఉత్సుకతతోనో, నీ యొక్క అహంకారం చెప్తున్నాదనో నువ్వు నన్ను సూచనలు అడక్కు, నా యొక్క సంకేతం కోసం ఎదురు చూస్తూ ఉండు అని అర్థం అన్నమాట. సో బాబా ఫైనల్ గా ఈరోజు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే ఈవెన్ ఇఫ్ వి ఫెయిల్ ఇన్ ఒబీడియన్స్ ఆర్ స్ట్రగుల్ విత్ లవ్, బాబా రీష్యూర్స్ అస్. అంటే మన విధేయత చూపించడంలో మనం ప్రేమించడంలో విఫలం చెందిన మనం కష్టపడినా కానీ బాబా మనకి మళ్ళీ మళ్ళీ అభయస్తం ఇస్తున్నారు. ఏంటి? బాబు నాయన చింతించకు, నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను అని ఆయన అభయస్తం ఇస్తున్నాడు. అదే విధంగా ఆయన యొక్క ప్రేమ మన ప్రేమలాగా ఇప్పుడు వచ్చి అప్పుడు వెళ్ళిపోవడం అనే ప్రేమ కాదయింది. ఆయన ప్రేమ ఎప్పుడూ కూడా నిరంతరమైనదన్నమాట. ఆ తర్వాత అంద ఎఫర్ట్ టు లవ్ హిమ్ సిన్సియర్లీ మ్యాటర్స్ మోర్ దాన్ పర్ఫెక్షన్. ఇక్కడ ఆ మాట మాత్రం చాలా గొప్ప అన్నమాట. హిస్ లవ్ ఇస్ కాన్స్టెంట్. ఎప్పుడు బాబా యొక్క ప్రేమ మన మీద ఆయనకున్న ప్రేమ నిరంతరమైనది. సో కాబట్టి ఆయనని మనం ప్రేమించడం అనే మనం ప్రయత్నం ఏదైతే ఉందో అది ముఖ్యం. మనం ఆయనని ప్రేమించడం అనే ప్రయత్నం చాలా ముఖ్యం. దానికన్నా ప్రేమలో పరిపూర్ణత చూపించడం కన్నా మనము ఆయనని ప్రేమించడం అనే ప్రయత్నము ముఖ్యము. అది ఎప్పుడూ నిరంతరంగా మనం ప్రయత్నిస్తూనే ఉంటే దాని పరిపూర్ణ ప్రేమ చూపించడం కన్నా ముఖ్యం అది. సో ఇది ఎంత గొప్పగా ఆ నిజ దర్శనం గురించి ఆ మండలి సభ్యులు, అంటే ఒక్కొక్క మండలి సభ్యులు ఇదంతా కూడా
ఆ రోజు జరిగిన కాన్వర్జేషన్ అన్నమాట. ఆ రోజు గురుప్రసాద్ లో జరిగిన కాన్వర్జేషన్ మనకి యాక్చువల్లీ ఓన్లీ బాబా చెప్పిందే కనిపిస్తుంది పుస్తకంలో. ఇవి ఏం చేశారంటే తర్వాతి కాలంలో బాబా ఈ విధంగా అన్నారు అని చెప్పేసి కొంతమంది ఫారినర్స్, కొద్దిమంది మండలి సభ్యులను వేసిన ప్రశ్నల్లో వాళ్ళ తాలూకు ఇంటర్వ్యూస్ నుంచి తీసుకోబడినటువంటి ఈ యొక్క ఇవాళ చెప్పిన ఈ సమ్మరీ అన్నమాట. సో ఇది మనకి అద్భుతమైన ఈ నిజ దర్శనం దీనికి వచ్చింది. అయితే దీంట్లో మనకి ఒక్క నిమిషం, 1 మినిట్, సారీ. రైట్. ఓకే. సో ఇక్కడ ఆదికే ఇరానీ ఇది ఏంటంటారంటే ఒకనొక సందర్భంలో ఆదికే ఇరానీ ఆ ఆ ఆ, మనం అన్నారు అంటే ఆదికే ఇరానీ ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. ఆయన ఎప్పుడు కూడా ఆయన అనేక సందర్భాల్లో అనేక చోట్ల ఆ ఆయన చెప్తూ ఉంటారు ఆదికే ఇరానీ. ఆ, అది ఒకసారి దానికి చెయ్యి అది చేస్తున్నా. ఉమ్. హలో. 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 వినిపిస్తుందండి. జయబాబా. సెల్ఫ్ ఎఫేస్మెంట్ అని చెప్పేసి బాబా అంటారు. అంటే సెల్ఫ్ ఎఫేస్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే అంటే నిన్ను నువ్వు రద్దు చేసుకోవడం, నిన్ను నువ్వు తుడిచివేసుకోవడం, నిన్ను నువ్వు చెరిపివేసుకోవడం, నేను అనే భావాన్ని చెరిపివేసుకోవడం అనే దాని గురించి ఆదికే ఇరానీ గారు మాట్లాడుతున్నారు అన్నమాట. ఆ మాట్లాడుతున్నప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన సెల్ఫ్ ఎఫేస్మెంట్ గురించి మాట్లాడేటప్పుడు ముందు ఈ ఆధ్యాత్మిక మార్గం గురించి మాట్లాడుతున్నారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఆధ్యాత్మికంగా మానవుడు పురోగతి సాధిస్తూ ఉంటాడు. అది ఆ చైతన్య భూమికల ద్వారా సాధిస్తూ ఉంటాడు. ఆ అంటే అవి దాంట్లో 6 చైతన్య భూమికలు ఉన్నాయి. 7వ చైతన్య భూమిక తాను భగవంతుణ్ణి అనే స్థితికి తీసుకెళ్తుంది అతను. అయితే ప్రతి చైతన్య భూమికలో అనేక శక్తులు వస్తాయి, అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక విచిత్రాలు ఉన్నాయి. బాబా ఏమంటారంటే మొట్టమొదటి చైతన్య భూమికలో అడుగు పెట్టంగానే ఈ ఆ ఎవరైతే ఎవరైతే ఈ భూమికలో ప్రవేశించిన వాడు ఆధ్యాత్మిక అన్వేషి ఎవరైతే ఉంటాడో అతను మొట్టమొదటి చైతన్య భూమిలో అడుగు పెట్టంగానే నేను చాలా సంపాదించాను తెలియదు. అయితే అతను అలాగా అంటే ఇవన్నీ బాబా చెప్పినవి నేను చెప్తూ ఉన్నానని చెప్తున్నాడు అనమాట ఆయన. ఇవన్నీ బాబా మాకు చెప్పారని చెప్తూ ఆ ఆధ్యాత్మిక భూమికలో ఉన్నవాడు పురోగమిస్తూ ఉంటే అతను అనేక దివ్య నాదాలు వింటాడు. ఆ దివ్య అంటే దైవీ తేజస్సును చూస్తాడు, గొప్ప గొప్ప శక్తులను చూస్తాడు. కానీ అవి ఒక్కసారి కానీ ఆకర్షణలకి కానీ లోనైతే అతను అక్కడే ఉండిపోతాడు. అయితే బాబా ఏమంటారంటే ఈ యొక్క ఈ ముముక్షువులు ఎవరైతే అంటే వీళ్ళు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆకర్షణలకి ఆ లోని అక్కడే ఉండిపోతారు, ఆ భూమికల్లోనే ఉండిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళ మార్గాన్ని చేరుకున్నాం అనే భావన వస్తుంది. కానీ నిజానికి వాళ్ళ కొత్త కళలోకి వెళ్తున్నారు అంతే. 6వ భూమికలో కూడా ప్రతి చోట భగవంతుణ్ణి దర్శించగల ఆ ముముక్షువు అతనికి కూడా అపాయం పొంచి ఉంది. ఏ విధంగా అంటే అతను అతను దాంట్లో ఆ భగవంతుడిలో కలిసిపోవాలనే తీవ్రత అతనికి ఉంటుందన్నమాట. చాలా తీవ్రంగా ఉంటుంది, భగవంతుడిలో కలిసిపోవాలనే తీవ్రంగా ఉంటుంది అతనికి. అంటే కానీ నేను వేరే భగవంతుడు వేరే అనే భావన ఉంటుంది ఆయనకి.
సో ఆ సమయంలో ఈ సద్గురువు మధ్యలో వచ్చి, ఆయన సద్గురువు ఏం చేస్తాడంటే ఆయన యొక్క చైతన్యాన్ని కొంచెం పురోగమించేటట్టు చేస్తాడు ఈ సద్గురువు. సో ఈ ఆధ్యాత్మిక పురోగతి మనకి చాలా ఆకర్షణీయంగా కనిపించినా అది చాలా అపాయకరమైంది. ఈ మార్గం అంతా కూడా అనేక ఆకర్షణలకు లోనయ్యి మనని ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఒక సద్గురువు యొక్క ఆయన యొక్క సహకారం అనవసరం. సో కానీ దీంట్లో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందు వెళ్ళేటప్పుడు ఈ యొక్క నేను అనే భావనను తొలగించుకోవడం అత్యుత్తమము, ఇంకా ఏంటంటే అత్యంత క్షేమకరం. కారణం ఏంటంటే నేను అనే భావం తొలగించుకోవడం, సెల్ఫ్ ఎఫేస్మెంట్, అంటే నిన్ను నువ్వు చెరిపివేసుకోవడం అంటే అర్థం ఏంటంటే నీ అహంకారాన్ని నాశనం చేసుకోవడం కాదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఆదికేరాని, నీ అహంకారాన్ని నాశనం చేసుకోవడం కాదు, బట్ ఇట్ ఈస్ సరెండర్. అంటే అది నువ్వు అర్పణ అవ్వడం అంట. అంటే నేను అనే భావం మర్చిపోయి ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన ఏదైతే సూచన చేశాడో ఆ సూచనలని తూచా తప్పకుండా ఆయన ఏం చేస్తే ఆయన సంతోషిస్తాడో అది చెయ్యడమే సరెండర్ అన్నమాట. అంటే నీ యొక్క అహంకారాన్ని ఆ విశ్వాత్మకమైన అహంలో, యూనివర్సల్ ఈగో, ఆ విశ్వాత్మకమైన అహంలో వెళ్ళి కలపడమే ఈ సరెండర్ అంటాడు ఆయన. ఎవరు? ఆదికేరాని. సో బాబా ఇంకొక అద్భుతమైన ఒక చిన్న ఆయన ఉదాహరణ ఇచ్చారు. నేను మిమ్మల్ని ఆ కళ్ళు మూసుకొని చైతన్య భూమికల ద్వారా మీ కళ్ళు మూసేసి మీ చెయ్యి పట్టుకొని నేను తీసుకెళ్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఈ చైతన్య భూమికల యొక్క ఆకర్షణలకి, అపాయాలకి దూరంగా ఉంటారు. మీరు ఏమీ చూడరు, ఆ భూమికల్లో ఏమీ చూడరు. మీరు దేనికి ఆకర్షింపబడరు, ఏ ప్రలోభానికి గురికారు. నేను స్వయంగా మిమ్మల్ని మీ లక్ష్యం దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఇది మీరు వే ఆఫ్ సరెండర్. దిస్ ఈస్ ద వే ఆఫ్ సరెండర్ అంటారు. అంటే బాబా అన్నట్ట అది ఆ విధంగా నాకు అంటే నేను అనే భావం లేదు అక్కడ. నిన్ను నువ్వు రద్దుపరుచుకుంటే, నేను అనే భావాన్ని నువ్వు చెరిపివేసుకుంటే నువ్వు ఆయనకి పూర్తిగా అర్పణ అయినట్టు అనమాట. అంటే ఆయన చేసిన సూచనను, అంటే ఆయన సూచన వేరే శరీరంలోంచి, వేరే నోటి ద్వారా వచ్చింది అనుకుందాం. ఒక సద్గురువు యొక్క శరీరం నుంచి సూచన వచ్చింది అనుకుందాం. కానీ చేసేది ఇంకో శరీరం చేస్తుంది. ఈ శరీరమే చేస్తుంది. ఇంక నీకు అక్కడ మనస్సు, నీ హృదయం కానీ మనస్సు కానీ ఏ విధంగా పని చేయడానికి వీల్లేదు. ఆయన చెప్పిన పనే జరగాలన్నమాట. అది ఇక్కడ అంటున్నాడు. అది వే ఆఫ్ సరెండర్, అది అర్పణట. సో కాబట్టి మనం పురోగమించడానికి మనం ప్రయత్నించే బదులు మనం ఏం చేయాలంటే ఈ ఎఫేస్మెంట్ కి ముందుగా ట్రై చేయాల్సి, నిన్ను నువ్వు చెరిపి వేసుకోవడానికి ట్రై చేయాలి. నీకు అనుభూతి పొందడానికి నువ్వు ప్రయత్నించే బదులు ముందు నిన్ను నువ్వు మర్చిపోవడం నేర్చుకోవాలి అని చెప్పేసి బాబా అంటారు. అంటే దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు అనమాట ఆయన. అంటే బాబా మాకు ఒక ఉదాహరణ ఇచ్చేవారు. మెహ్రాబాద్ లో ఆ రోడ్డు పక్కన ఆయన గిలోరీ షా యొక్క గిలోరీ షా యొక్క మహాత్ముడి యొక్క సమాధి ఉంది. అనేక మంది యాత్రికులు, ఆ గ్రామస్తులు వాళ్ళందరూ కూడా ఆయన వచ్చేవారు అన్నమాట ఆ గిలోరీ షా సమాధి దగ్గరికి. సో వాళ్ళందరూ వస్తున్నారని బాబా దగ్గర ఉన్న మండలి వారు కూడా కొద్దిమంది ఆ గిలోరీ షాకి దండం పెట్టుకోవాలని వెళ్ళారట. వెళితే బాబా చాలా గట్టిగా వాళ్ళకి హెచ్చరించారు వాళ్ళని. డోంట్ గో దేర్, ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళకండి. డు నాట్ సీక్ ఎనీవన్ ఎల్స్, వేరే వాళ్ళని ఎవరిని కూడా మీరు వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళని కోరవలసిన అవసరం లేదు. యువర్ కనెక్షన్ ఈజ్ విత్ మీ అలోన్, మీ యొక్క సంబంధం నాతో మాత్రమే ఉంది, ఇంకెవరితో లేదు. ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్, నేను సర్వము మీకు ఇస్తాను. ఇఫ్ యు గో ఎల్స్వేర్ యూ విల్ ఓన్లీ బి డిలేడ్, మీరు ఇంకో దగ్గరికి వెళ్ళినట్టయితే మీకు ఆలస్యం అవుతుంది సుమా అన్నట్ట బాబా. అయితే బాబా ఎందుకు చెప్పారు ఇదంతా అని అడుగుతున్నాడు ఆదికేరాని. ఇదంతా ఎందుకు చెప్పారు బాబా? కారణం ఏంటంటే నాట్ బికాస్ ద సెయింట్ వాస్ ఫాల్స్, బట్ బికాస్ ఫర్ హిస్ లవర్స్
ద ఓన్లీ సేఫ్టీ లైస్ ఇన్ ఎక్స్క్లూజివ్ రిలయన్స్ ఆన్ హిమ్. అంటే బాబా అనడం ఏంటంటే, నా దగ్గరికి నేను ఈ విధంగా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళొస్తున్నారంటే, ఆయన అసత్యమైన ముని, అసత్యమైన వాడు అని చెప్పేసి కాదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమికుల యొక్క, ఆయన యొక్క భద్రత నిమిత్తము ఆయన చెప్పారన్నమాట. సో ఆయన ఇక్కడ ఒక మాట అన్నారట. ఏమన్నారంటే బాబా ఆదికే రాని వాళ్ళతో ఈ విధంగా అన్నారట, ఈవెన్ ద కంపెనీ ఆఫ్ జెన్యూన్ సెయింట్స్ కెన్ బికమ్ ఎ డిస్ట్రాక్షన్ ఇఫ్ ఇట్ డైవర్ట్స్ ద లవర్స్ హార్ట్ ఫ్రమ్ ద అవతార్. అంటే ఆ యొక్క ఆ గురువు యొక్క, ఆయన యొక్క సంబంధం, ఆయన యొక్క సంపర్కం, ఆయన అంటే ఒక మంచి గురువు ఉన్నాడు మీకు, యథార్థమైన సత్యమైన గురువు ఉన్నాడు. ఆ గురువుతో ఆ గురువుతో మీ యొక్క సంబంధం మీకు మిమ్మల్ని అది మీ దారి మళ్ళిస్తుంది అనమాట. ఎందుకంటే అవతారుడి యొక్క హృదయం దగ్గరికి వెళ్ళకుండా దారి మళ్ళిస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఎఫేస్మెంట్ అన్నారు బాబా. అంటే ఇది మనని మనం చెరుపు వేసుకోవడం, మనని మనం రద్దు చేసుకోవడము. సో కాబట్టి టు హోల్డ్ ఆన్ టు బాబా అలోన్ బ్లైండ్ ఫోల్డెడ్, ట్రస్టింగ్ హిమ్ కంప్లీట్లీ. బాబాని మాత్రమే మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడి మనము కళ్ళు మూసుకుని ఆయనతో ప్రయాణం చేయమని చెప్తారన్నమాట. సో ఇవాళ ఇంతటితో ఆపుతానండి. తిరిగి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి.